నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మురళీకృష్ణ సార్. నేను అనంతపూర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను సార్. మరి మీకు టీచర్ జాబ్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ డిఎస్సి ద్వారా వచ్చింది సార్? నాకు మెగా డిఎస్సి 2025లో వచ్చింది. మాకు నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 25 దగ్గరలో విడుదలైంది. అక్టోబర్ 3 నాటికి మేము జాబ్లో జాయిన్ అయినాం సార్. మరి ప్రధానంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు 2025లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని, ఉద్యోగాలన్నీ హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఇవ్వలేదని, ఉద్యోగాలని అమ్ముడు పోయినాయని, డబ్బులతో కొనుక్కున్నారు, డబ్బులకు అమ్మేసుకున్నారని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది సార్? మీరు కష్టపడి చదువుకుంటే వచ్చిందా, లేదా మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు? ఓకే సార్, నేనైతే 7 సంవత్సరాలుగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నేను 2018లో కూడా 2018 డిఎస్సిలో కూడా రాసినాను. 2019 జనవరిలో నేను ఎగ్జామ్ రాసినాను. నాకు వచ్చేసి దగ్గర 1 మార్కులో పోయింది సార్. అప్పుడు నా కష్టానికి ప్రతిఫలంగానే ఈ జాబ్ వచ్చింది. డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు అయితే 2018లోనే కొనుక్కునేవాడిని, అంత స్తోమతుంటే. 7 సంవత్సరాలు కష్టపడి చదివినాము. నేను అది కాక ఇంటి దగ్గర ఉండే చదివినాను. దాదాపు 2 ఇయర్స్ బయటికి రాకుండా చదివినాను. మా కష్టానికి ప్రతిఫలం ఇది. ఇంకొకటి, డబ్బులు అంటే మేము మధ్యతరగతి వాళ్ళు, బీదోళ్ళు సార్. మా డబ్బులు పెట్టి కొనుక్కునే స్తోమతుంటే ఇంక వేరే జాబులు కొనుక్కునే అవన్నీ ఏమి కాదు. ఇంకొకటి, దీనిపై ఆధారాలు లేని ఆరోపణలు ఎన్ని చేసినా ఏమి జరగదు సార్. మనకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పిస్తే వాళ్ళ మాటను మనం అందరూ గౌరవిస్తాం. ఏమున్నా కూడా మనం కోర్టులో తేల్చుకోవచ్చు. ఇంకొకటి, ఒక ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో అది జరిగింది, ఇది జరిగిందంటే మనకంటూ ఒకటి ఉంటుంది సార్, ఆధారం అనేది ఉంటుంది. కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు హైకోర్టు అనేది క్షుణ్ణంగా పరిశీలించి దానిపై ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇస్తుంది. అది కాకుండా భావ ప్రకటన హక్కు మనకు ప్రతి ఒక్క వ్యక్తికి ఉందని ఏదో మనకు తోచింది మనం మాట్లాడడం సమంజసం కాదు. ఇంకొకటి, మేము దాదాపు 7 సంవత్సరాలు కష్టపడితేనే మాకు ఈ జాబ్ వచ్చింది. అంతేగాని ఇప్పటికీ కూడా మెరిట్ లిస్ట్ అనేది ఇప్పటికీ కూడా అందుబాటులోనే ఉంది, చూసుకోండి. మాకంటే ఇప్పుడు నాకన్నా ఎన్నుకుండే వాళ్ళకి జాబ్ ఇచ్చి నాకు ఇవ్వకుండా నేను అబ్జెక్షన్ పెడతాను. గ్రీవెన్స్కి నేను నా వాదన చెప్పుకుంటాను. ఇంకోటి కానీ జరుగుతుంది. కానీ మధ్యలో ఏదో జరిగింది అంటే ఆధారాలు ఉండాలి కదా సార్. పేపర్ లీక్ అయిందంటే ఎక్కడ లీక్ అయింది, ఏ వ్యక్తి దగ్గర లీక్ అయింది, ఏమైంది, అదన్నా ఉంటుంది. అది కాక నార్మలైజేషన్ కూడా పారదర్శకతతోనే జరిగింది. ఈరోజు చాలా మంది ఈ నోటిఫికేషన్తో ఏకీభవించినారు. మేము దానికి వెళ్ళినప్పుడు, వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఇంకోటి కానీ ఎవరు బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు. జాబ్ రాకుండా వాళ్ళకి అది సహజము, మాకు రాలేదే వాళ్ళకి వచ్చిందని ఇంకోటి మాట్లాడడం సహజము. అందరికీ తెలుసు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నాను. మేమేం చేయలేము. దానికి ఆధారాలు ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు సార్. నేను కూడా దండిగా మాట్లాడతాను. నా దగ్గర ఆధారం, మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ ఇప్పటికీ కూడా ఉంది. కావాలంటే చూసుకోవచ్చు. మీ ఎదురుగానే ఓపెన్ చేసి కావాలంటే చూపిస్తాం. మీరు పట్టుకున్నారు హారిజంటల్ రిజర్వేషన్, అర్థం చేసుకోండి అని. మరి ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ అయినాయా? అన్ని కోటాల్లో కలిపి లేడీస్ కోటా కానీ, ఎక్స్ ఆర్మీ కోటా కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ, ఇవన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ ప్రకారం అమలైన హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగానే భర్తీ అయినాయి. నేను పనిచేసే మా ఫ్రెండ్స్ దాంట్లోనే స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నారు, మళ్ళీ పిహెచ్ కేటగిరీ ఉన్నారు, మెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి రాకుండా బయట వ్యక్తులకి ఎవరికి లేరు. ఇంకొకటి ఏమంటే, ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి కాల్ లెటర్ వచ్చింది. ఇంకొకటి, కాల్ లెటర్లో ఏమని మెన్షన్ చేసినారంటే, ఈ కాల్ లెటర్ మీకు వెరిఫికేషన్ కోసం మాత్రమే, మీకు జాబ్ వచ్చినట్టు కాదు అని పెద్ద అక్షరాలతో కింద సైడ్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. అది చదువుకోవాల్సిందే. నేను చదువుకున్నా, అదే మాటనే నేను చదువుకున్నా. ఇంకొకటి, నా కాల్ లెటర్ వచ్చింది, నేను వెరిఫికేషన్కి పోయించిన సెలెక్షన్ లిస్ట్లో పేరు కోసం నేను దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు వేచి ఉండి, కార్పొరేషన్కి ఒక మెరిట్ లిస్టు, మున్సిపల్కి ఒక మెరిట్ లిస్టు, లోకల్ బాడీస్కి ఒక మూడు మెరిట్ లిస్టులు వదిలినారు. ఏ దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి వదిలినారు. నేను చూసుకున్నా, నా రోస్టర్ అనంతపూర్ కార్పొరేషన్లో నా రోస్టర్ పాయింట్ 52 పోస్టులు ఉంటే నేనే లాస్ట్ వ్యక్తిని. మెరిట్ లిస్ట్ పోస్ట్ ప్రకారము నేను చూసుకుంటూ పోతే నాది కింద ఉంది. పారదర్శకతతోనే జరిగింది సార్ దీంట్లో. ఇంకొకటి, ఇప్పటికీ కూడా ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, సెలక్షన్ లిస్ట్ కూడా ఉంది దీంట్లో. ఇంకా మనము ఏదో చేస్తాము, ఏదో జనాల్ని ఇంకొకటి, మేము 16,000 మంది చేసింది పారదర్శకం జరిగింది. ఇంకొకటి, మేము సాధించుకున్న ఈ పోస్టుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, లీక్ అయింది. ఇంకోటి మా కష్టానికి ప్రతిఫలంగానే సార్ ఇది వచ్చింది. ఒక్కరోజుతో వచ్చింది కాదు ఇది.
మా చుట్టుపక్కల ఎవరినైనా, ఇప్పుడు నా పేరు మురళీకృష్ణ, నాది కళ్యాణదుర్గం మండలము, ఆ ఏరియాలో ఆ పిల్లోడు చదివినాడా లేదని ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడంటే అప్పుడు తెలుస్తుంది కదా. అవన్నీ ఏం లేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలే. ఇంకొకటి, ఏదైనా మాట్లాడే ముందు ఆ వ్యక్తులు కూడా మానసిక క్షోభకు గురవుతారని మనసులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను కష్టపడి చదివినాను, మా ఏరియాలో ఎంక్వైరీ చేసుకోండి, కష్టపడి చదువుకుంటేనే నాకు ఉద్యోగం వచ్చిందని అంటున్నారు. మరి ఈ రోజున ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ మేము వచ్చాక ఈ డిఎస్సీని రద్దు చేస్తామని, ఈ పోస్టులన్నీ హోల్డ్లో పెడతామని ఇలా రకరకాల ఆరోపణలు చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పాను కదా సార్, మానసికంగా చాలా ఇబ్బంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాం సార్ మేము. ఇంకొకటి, ఈరోజు ఇక్కడికి మేము వచ్చే కూడా మేము కష్టపడి సాధించుకునే పోస్టులు మాకెవరు ఇవ్వలేదని మేము ఖండించడానికి ఇక్కడికి వచ్చిండేది. మా భవిష్యత్తు కోసమే మేము వచ్చిండేది, కానీ మమ్మల్ని ఎవరు ప్రభావితం చేయలేదు. మాకు అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు నా జాబ్ నేను కాపాడుకుంటాను అంతేగాని వేరే ఏం అవసరం సార్. ఈరోజు నా కుటుంబం కోసం నేను జాబ్ తెచ్చుకున్నాను, ఈరోజు లేదు అది చేస్తాను ఇది చేస్తానంటే మా కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అది అందరికీ తెలిసిండేదే. ఇంకా ఒక కుటుంబం అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. జాబ్ వచ్చిన మధ్యతరగతి వాళ్ళంతా ఇంకా చూసింటాం మనము. ఇంకా మన కళల్ని సాకారం చేసుకునే సమయంలో మేము రద్దు చేస్తాము. అది రద్దు చేయడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకొకటి సార్, ఇది మెయిన్ వచ్చేసి రాజకీయంగానే ఉంది. ఇది ఈ రాజకీయ కోణంలోనే ఇదంతా ఉండేది, ఇంకోటి ఏం లేదు. సో ఒకవేళ డిఎస్సీలో నిజంగా అక్రమాలు జరుగుంటే కోర్టులు ఉన్నాయి, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా? ఇలా రోడ్లెక్కి ఏదో జరిగిపోయిందని ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిదంటారా? నేను అదే చెప్తా, ఆధారాలు కావాలి కదా సార్. ఆధారం సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, హైకోర్టుకైనా వెళ్ళండి. ఈరోజు వాళ్ళు ఫైల్ చేసే కేసుకి మేము ఆపోజిట్ కాదు కదా. వాళ్ళు ఫైల్ చేసే కేసుకి మేము ఆపోజిట్ కాదు. న్యాయస్థానాలు ఉన్నాయి, మనకు న్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్తే జరుగుతుంది, బయట నిలబడి మాట్లాడితే ఏం జరుగుతుంది? వచ్చిన మెరికల